ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అనే మాటలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి వర్ధిల్లాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, చేస్తున్న పనిలో ఉన్నతిని కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కదండి. మరి మనము ఎలా వర్ధిల్లగలం, ఎలా ఆశీర్వాదము పొందుకోగలం అంటే యథార్థవంతులు తప్పకుండా వర్ధిల్లుతారని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనందరమును ప్రతి పరిస్థితులలో దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండి దేవుని చేత మనము మన కుటుంబాలు అన్ని విషయాలలో వర్ధిల్లా చేయబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో మేము యథార్థవంతులుగాను నమ్మకస్తులుగాను జీవించుటకు సహాయము చేయండి. ప్రతి వారిని దీవించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. ప్రతి వారి కష్టార్జితములను, వారి చేతి పనులను ఆశీర్వదించే దేవుడు మీరే. ఉద్యోగములలో ప్రతి వారికి అభివృద్ధిని కలుగు చేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెనను సమృద్ధిగా మీరు కలుగు చేయండి. వారిని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి గుడారములను మీరు వర్ధిల్లా చేయండి. ప్రభువా, నీ కృప చేత ప్రతి వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. ఎవరు నీ సన్నిధిలో నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఉంటారో ప్రతి వారిని మీరు విడిచిపెట్టక ఆశీర్వదించే దేవుడవు. మమ్మలందరినీ మీరు ఆశీర్వదించి నీ కృప కలిగిన హస్తాలలో మీరు బలపరచమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.